వరద నీటిలో ఉన్నారు, వాళ్ళందరికీ కష్టపడుతున్నారు, తిండి లేకుండా, వాళ్ళకి సహాయం చేయండి. ఇటు ఖమ్మం జిల్లా కానీ అటు చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముందు మీరు జన సైనికులకు, వీర మహిళలు, నా అభిమానులని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రండి, వారికి సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకోండి, వాళ్ళకి హెల్ప్ చేయండి అని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఆయన చెప్పిన విధంగానే ఇంతకుముందు మనం విన్నట్టుగానే ఆయన అభిమానులు, మా అధినేత ఒక మాట చెప్తే చాలు, దానికి అనుగుణంగా మేము పనిచేస్తామన్నట్టుగానే ఈరోజు ఎక్కడ చూసినా కూడా జన సైనికులు ముందుకు వచ్చి ఆ పేదలకి, ఆ ముంపు ప్రాంతాల్లో ఉన్న నిరాశ్రులందరికీ హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, మనతో మాట్లాడడానికి కోటిపల్లి అయ్యప్ప గారు సిద్ధంగా ఉన్నారు. అయ్యప్ప గారితో అయ్యప్ప గారు నమస్తే సార్. నమస్కారం సార్. ఏంటి సార్ ఈరోజు మీ అధినేత బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏంటి స్పెషల్ ఏంటి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలని ఆర్టికల్ రూపంలో రాయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఏదైతే బాధిత కుటుంబాలు, ఈ వరదలకి బాధిత కుటుంబాలు ఉన్నాయో వాటిని సహాయ సహకారాలు అందించడంలో కానీ, వాళ్ళకి కావలసినటువంటి వసతులు కల్పించడంలో కానీ, వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో చిక్కుకున్నారని వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని గుర్తించి వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో కానీ, ఇటువంటి పనుల్లో ప్రతి జన సైనికుడు, అలాగే కూటమి ప్రభుత్వం యొక్క బీజేపీ, టీడీపీ మద్దతుదారులు కూడా అది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి ఒక ఇదిగా భావించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు పిలుపు ఒక సేవా కార్యక్రమాలు ఎప్పుడు నడుస్తూ ఉంటే ఆ సేవ ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇందులో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖకి నేను కోటిపల్లి కాలం తరపున ఒక చిన్న రిక్వెస్ట్ మీ 360 ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ చేస్తాను. చెప్పండి. మనకు ఉండేటువంటి ఇప్పుడు ఏదైతే పాలిథిన్ వ్యర్థాలు, పాలిమర్స్ అంటారు, అవి రీసైక్లింగ్ కాకుండా అది నాళాల్లో ఉండిపోవడం, పెద్ద ఎత్తున ఆ వాటర్, కురిసిన వాటర్ అనేది నదీ జలాల్లోకి కలిసిపోకపోవడం, ఈ ప్రాబ్లం వల్లే ఎక్కువ వరదలు వస్తున్నాయని చెప్పి మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ లేదండి. ఇప్పుడు వరకు ప్రధానమంత్రి గారు ఎన్నో ఇచ్చారండి. యాక్చువల్ గా తడి చెత్త, పొడి చెత్త వాహనాలు, ఆ వాహనాలని ఎవరు ఉపయోగించట్లేదు. మాది కండవల్లి గ్రామం, పెరవల మండలం, మా గ్రామానికి 3 వాహనాలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు 3 వాహనాలు కొత్త రోజున తెచ్చిన రోజునే పక్కన పెట్టేశారు. అవి కలెక్టర్ గారికి కూడా, నేను ప్రశాంతి మేడం గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఏమంటారంటే బ్యాటరీలు పనిచేయట్లేదు, అసలు కొత్త వాహనాలు వాడకుండానే బ్యాటరీ పనిచేయట్లేదు అని చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే అసలు వాహనాలు వాడకుండా, అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా తగినంత విధంగా లేరండి. నాళాల్లో చేరిపోతున్నాయి. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ వాడాలండి. ఇంకా మనుషులు వెళ్ళి ఆ నాళాల్లోకి వెళ్ళి తీసేటువంటి టెక్నాలజీ కాకుండా కొన్ని రోబోటిక్ టెక్నాలజీ కానీ, అలాగే క్లీనింగ్ చేయడంలో అత్యాధునిక యంత్ర సామాగ్రిని వాడి, ఇప్పుడు విజయవాడని ప్రక్షాళన చేయాలంటే ఒక రోజుతో అయ్యేటువంటి పని కాదండి అది. ఈ గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఈ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను ఒకటే కోరుతూ ఉన్నానండి పవన్ కళ్యాణ్ గారిని, ఒక అవకాశం ఇవ్వండి. దీనికి ఏదైతే ఈ వరదలు ఇది ఏదైతే వస్తున్నాయో దీనికి ప్రక్షాళన దిశగా మేము ఒక ప్రజెంటేషన్ మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జన సైనికులుగా మాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఈ 360 ఛానల్ ద్వారా కోరుతూ ఉన్నాం. అయ్యప్ప గారు మీరు కోరుకునే విధంగానే ఈ 2 నెలల్లో ఆయన పనితీరు చూస్తుంటే చాలా మంది అంటారు చాలా చేంజ్ కనిపిస్తుంది. అంటే ఎలక్షన్స్ ముందు ఆయన కేకలు కానీ అవన్నీ చూస్తుంటే, ఇప్పుడు చూస్తుంటే చాలా చేంజ్ కనిపిస్తుంది. ఆయన ముఖ్యంగా ప్రజల సేవ కోసమే కష్టపడుతున్నట్టు కనిపిస్తుంది. ఒక మార్పు అంటూ వస్తుంది అంటున్నారు. మీరు అది నమ్ముతున్నారా? 100% నమ్ముతామండి. ఇప్పుడు మా మంత్రివర్యులు, నిడదవోలు నియోజకవర్గం కందులు దుర్గేష్ గారు మా మంత్రివర్యులు కూడా పెద్ద ఎత్తున ఆయన మంత్రిత్వ శాఖ మంత్రి అయ్యి ఉండి కూడా ఈ ఎర్రకాలువ ముంపు గ్రామాల్లోని, గోదావరి ముంపు గ్రామాల్లో కూడా చాలా కష్టపడి దాదాపు 15 రోజులు ప్రజల కోసం కష్టపడి శిబిరాలు ఏర్పాటు చేసి చాలా చేశారండి. ఒక ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఏర్పడింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవా దృక్పథం, మంచి సమజోడి, అలాగే నరేంద్ర మోడీ గారు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. 100% కేంద్ర ప్రభుత్వం చేత రాష్ట్ర ప్రభుత్వం పని చేయించుకోగలదు, గత ప్రభుత్వాలన్నీ కూడా పని చేయించుకోలేకపోయాయని చెప్పి మనకి ఆల్రెడీ తెలిసాయి. ఈసారి ఖచ్చితంగా కేంద్రం యొక్క, రాష్ట్ర యొక్క సహకారాలతో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక పురోగతికి సాధిస్తుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ తీసుకున్న మరుక్షణమే ఆయన కొన్ని వినతులు స్వీకరిస్తానని చెప్పి
జన సైనికుల ద్వారా ఒక యాప్ కూడా, గూగుల్ యాప్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో కూడా పెట్టడం జరిగింది. మేము ఇప్పుడు ఈ రోజుని ఒక అదృష్టం ఏంటంటే 4500 ఆర్టికల్ పవన్ కళ్యాణ్ గారి కోసం మళ్ళీ దాన ధర్మాలు 2018 నుంచి రాస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ రోజు రాయటం కూడా జరిగింది. గతంలో కూడా మీరు కోటిపల్లి కాలం కూడా మీరు చదవడం జరిగింది. ఎన్నో మంచి మంచి ఆర్టికల్స్ రాయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి పేపర్ ప్రజెంటేషన్, ఎర్రకాలు వరదలు కానీ, గోదావరి వరదలు కానీ, అలాగే మొన్న కూడా చూసాం వినాయక విగ్రహాలని పెట్టొద్దు, అదేంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు ఇది ఏదైతే ఈ ఈ వినాయక విగ్రహాలు మట్టి విగ్రహాలు వాడకుండా ఇది వాడుతున్నామో, ఈ సీలింగ్ వాడేటువంటి మెటీరియల్ తోటి వినాయక విగ్రహాలు చేస్తున్నారు, ఇవి నీటిలో విచ్ఛిన్నం కావు, దీనివల్ల పర్యావరణం కాలుష్యం అవుతుందని మట్టి విగ్రహాలు పెట్టాలని, కొన్ని విషపూరితమైనటువంటి మొక్కలు పర్యావరణానికి హాని కలిగిస్తాయని ఆ మొక్కల్ని తొలగించే పని చేయాలని, అలాగే కార్మికులకి ఆరోగ్య భద్రత కల్పిస్తారని, ఇటువంటి వినూత్నమైనటువంటి చర్యలు 2 నెలల కాలంలోనే, 2 నెలల 15 రోజుల కాలంలోనే, కేవలం 75 రోజుల కాలంలోనే అనేక మార్పుల దిశగా ప్రజల యొక్క ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్ గారు. అయ్యప్ప గారు, మొత్తం మీద గోదావరి జిల్లాలు ఆయన మీద చాలా హోప్స్ పెట్టుకున్నాయి పవన్ కళ్యాణ్ మీద. అవన్నీ ఆయన నెరవేరుస్తాడని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా నెరవేరుస్తారని మేము భావిస్తా ఉన్నాం. నేను యాక్చువల్గా ఏంటంటే గతం కంటే కూడా ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ సభలు పెట్టాలని చెప్పి, గ్రామంలో ఎక్కడెక్కడ రోడ్లు వేయాలి, ఎక్కడెక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని గ్రామ ప్రజలతోటి మమేకమయ్యి గ్రామ సభల్ని నిర్వహించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇంతవరకు ఏ ప్రభుత్వంలో కూడా అటువంటి ప్రజల్ని పంచాయతీలతో మమేకం చేయడం అనేది జరగలేదు. అలాగే మొన్న దోమకాటుకి ఇలా డెంగ్యూ, స్వైన్ ఫ్లూ జ్వరాలు వస్తున్నాయని చెప్పి ప్రతి పంచాయతీ అధికారుల్ని ఏర్పాటు చేయడం, అలాగే పెన్షన్ అనేది వాలంటరీ వ్యవస్థ లేకుండానే, అంటే ఆ బడ్జెట్ యొక్క భారాన్ని తగ్గించి ఉన్న సిబ్బందితోటి పెన్షన్ ఎలా ఇప్పించవచ్చు అని చెప్పి ఒక మార్పు తీసుకొచ్చి 750 కోట్ల రూపాయలు ఖజానాకి మిగిలించేటట్టు చేశారండి పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి ఎన్నో చూస్తామండి. నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఫస్ట్ మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ యొక్క సపోర్ట్ తో 2019లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. నేను ఫస్ట్ అభ్యర్థిగా నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. నాగబాబు గారు కానీ అటు జన సైనికుల యొక్క మద్దతు గతంలో నేను 2019లో ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. మరొకసారి అవకాశం ఇస్తే 2025లో కూడా మేము పార్టీ తరఫున మద్దతుతోటి మేము పోటీ చేయాలని చెప్పి మరొకసారి చూస్తున్నాం. ఏంటంటే నేను ఎర్ర కాలువ కానీ, గోదావరి ప్రక్షాళన కానీ అనేక ఆర్టికల్స్ రాయడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా, ఆయన బిజీ షెడ్యూల్ ఉంది, ఎర్ర కాలువ యొక్క వరదల నివారణ మార్గాలు కానీ, అలాగే గోదావరి నివారణ మార్గాలు కానీ, ఇటు విజయవాడ, గుంటూరు యొక్క ముంపు జిల్లాల యొక్క పరిస్థితుల్ని ఏ విధంగా మనం వాటి నుంచి గట్టెక్కాలని, ఇటువంటి అన్ని మేము ఒక ఆర్టికల్స్ రూపంలో పేపర్ ప్రజెంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నా అండి. మేము గ్లోబల్ ఎకనామికల్ సర్వేలు కానీ అటు ఎన్నో సర్వేలు ఆధారంగా మేము ఆర్టికల్స్ రాయడం జరిగింది. అలాగే గోదావరి జిల్లాలో తుఫాను యొక్క నష్ట నివారణ కానీ, విద్యుత్ సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి విద్యుత్ ఎలా తీయాలని కానీ ఎన్నో ఆర్టికల్స్ రాయడం జరిగింది. అవన్నీ జనసేన పార్టీలో కూడా చాలా గుర్తింపు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిలో గొప్ప విషయం ఏంటంటే కింద గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజలు ఏ రకంగా కష్టాలు పడ్డారని చెప్పి దాని మీద అనాలిసిస్, ఆయన ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నారంటే 14-15 గంటలు ఆఫీసులో నుండి నిరంతరాయంగా వర్క్ చేయడం జరిగింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ప్రజా పరిష్కార వేదిక అని చెప్పి మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో టీడీపీ పార్టీ యొక్క ఎమ్మెల్యేలతోటి వారు నిర్వహిస్తే, పవన్ కళ్యాణ్ గారు కూడా మంగళగిరి కార్యాలయం, జనసేన కార్యాలయంలో కూడా ప్రజా వినతుల స్వీకారంకి చుట్టారు. మొన్న కూడా ఒక బేవార్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసినప్పుడు కూడా ఆయన స్పందించిన తీరు చాలా అమోఘం. ఆ అమ్మాయిని జమ్మూ కాశ్మీర్ లోంచి అక్కడ ఆ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని మళ్ళీ సేఫ్ గా తీసుకురావడం జరిగింది. అలాగే ఆ అమ్మాయికి కిడ్నాప్ కి కారణమైన వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అమ్మాయిల యొక్క మిస్సింగ్ అవుతున్నారని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ ఉన్నారు. కానీ ఆ కేసుని ఛేదించి పవన్ కళ్యాణ్ గారు ఒక ఇది సాధించారు. నేను వైసీపీ ప్రభుత్వానికి కూడా ఒక మాట చెప్తూ ఉన్నాను. నిన్న మార్గాని భరత్ గారు ఒక మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉన్నారు. గుడ్లవల్లూరులో 2 సంవత్సరాల కాలంగా అమ్మాయిల యొక్క విద్యార్థినుల యొక్క వీడియోలు తీస్తున్నారు అన్నారు. మరి 2 సంవత్సరాల క్రితం ఏ ప్రభుత్వ అధికారంలో ఉందనేది ఒకసారి వారు చేయాలి. వారు చేయలేని పని ఇప్పుడు ఇన్నాళ్ళు బయటపడింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత
చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ భాగవతం బయటపడింది, ఈ మీ ప్రభుత్వంలో జరిగింది, దాన్ని మీడియా మీటింగ్ పెట్టి మా ప్రభుత్వంలో జరిగింది అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు అని చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్పినాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇది ఏ పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన అభిమాని ఎవరిని కదిలించినా కూడా ఇదే విధంగా మాట్లాడుతారు.